హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ లేదా ఆధునిక భారతదేశ చరిత్ర టెస్ట్ సిరీస్లో భాగమైన థర్డ్ వీడియోలో ఉన్నాం. ఓకే, దీనికంటే ప్రీవియస్గా ఏవైతే ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోస్ ఉన్నాయో అవి మా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ వీడియో నుండి కనుక మీరు చూస్తే అసలు ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్న మొదటి టాపిక్ నుండి కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు వాటిని కూడా వాచ్ చేయండి. అండ్ అంతేకాకుండా కేవలం ఈ టెస్ట్ సిరీసే కాకుండా దీనికంటే ముందు మేము తెలంగాణ హిస్టరీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 500 బిట్స్తో టెస్ట్ సిరీస్ చేసి మా ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉంచాం. అది కూడా మీ ప్రిపరేషన్కి మీరు యూజ్ చేసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అండ్ అంతేకాకుండా మా ఛానల్కి సంబంధించిన యాప్ ఏదైతే ఉందో ఆ యాప్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది, ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది మా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు యాప్ ద్వారా కూడా తెలంగాణ హిస్టరీ కావచ్చు అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, వీటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ఆ యాప్ ద్వారా మీరు ప్రిపరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రూప్ 4 ఎవరైతే గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 4తో పాటు అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించిన ఫుల్ క్లాసెస్ కూడా మా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు యాప్ ద్వారా కూడా మా సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు దాన్ని చూడండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ ద్వారా ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పటి వరకు ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ అందరూ కూడా మా వర్క్ని సపోర్ట్ చేస్తున్నారో, అన్ని వీడియోస్కి మీరు ఇస్తున్న సపోర్ట్ ఏదవుతుందో దానికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ ఇక మనం ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్లోకి మూవ్ అయిపోదాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఈ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన తొలి రాష్ట్రం ఏది? ఓకే, తొలి రాష్ట్రం. సో ఏ రాష్ట్రం అంటే చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి: ఢిల్లీ, బొంబాయి, బెంగాల్, మద్రాస్. ఈ 4గింట్లో తొలి రాష్ట్రం ఏది అంటే బెంగాల్. సో మనం బిగినింగ్లోనే చెప్పాం, మనం దేని గురించి ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, బెంగాల్ ఆక్రమణ గురించి అని చెప్పా కదా. సో బెంగాల్ అనే రాష్ట్రాన్ని బ్రిటిష్ వారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తొలిసారిగా ఆక్రమించిన రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ చూస్తే బ్రిటిష్ వారిచే బెంగాల్ ఆక్రమణ జరగడానికి ముందు బెంగాల్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేదో దానికి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి అని ఇక్కడ అడగడం జరిగింది. సో చూడండి, బెంగాల్ ఆక్రమణ అంటున్నాం కదా, బెంగాల్ కంటే ముందు ఆక్రమణ జరగలేదా అంటే చూడండి, బెంగాల్ కంటే ముందు ఆక్రమణ జరగలేదు. కేవలం మద్రాసులో కానీ, మనకు కోల్కతాలో అంటే కలకత్తాలో కానీ, బొంబాయి లేకుంటే కాలికట్ ఇలాంటి ప్రాంతాల్లో యూరోపియన్ నుంచి వచ్చిన దేశస్తులు అండ్ బ్రిటిష్ వారు కూడా వర్తక స్థావరాలను మాత్రమే ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ టైం మన దేశంలోనే బెంగాల్ని మొత్తానికే వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళే పరిపాలన చేయడం అనేది జరిగింది. అందుకే మనం బెంగాల్ ఆక్రమణ అంటున్నాం. సో దానికి సంబంధించింది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో బెంగాల్ని బ్రిటిష్ వారు ఆక్రమించడానికి ముందు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాని గురించి మనం చూద్దాం. ఓకే, సో చూడండి, ఫస్ట్ వన్, బీహార్, ఒడిస్సా మరియు బంగ్లాదేశ్ ప్రాంతాలు అన్నీ బెంగాల్లో భాగంగానే ఉండేటివి. చూడండి, అప్పుడు ఏముండేదంట, బ్రిటిష్ వారు ఆక్రమించడానికి ముందు బెంగాల్ అనే ఏదైతే ఆ ప్రావిన్స్ కిందకే అటు బీహార్ కానీ, ఒడిస్సా కానీ అండ్ బంగ్లాదేశ్ కూడా. బంగ్లాదేశ్ మన భారతదేశంలో ఒక పార్ట్గా ఉండి సపరేట్గా తర్వాత దేశంగా అయింది. అండ్ బంగ్లాదేశ్లో మాట్లాడే మదర్ టంగ్ ఏది ఉందో అది కూడా బంగ్లా లాంగ్వేజే. ఓకే, అంటే బెంగాల్, బంగ్లా. సో ఇవన్నీ కూడా ఒకటే సంబంధించిన ఒక జాతికి సంబంధించిన అక్కడ కల్చర్ ఉంటుంది. సో ఓవరాల్గా ఏం చెప్తున్నా అంటే అదంతా బెంగాల్ కిందనే ఎందుకు ఉండేది, ఏ రకంగా వాటి కల్చర్ కామన్గా ఉంది అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అవన్నీ కూడా ఒకే రాజ్యం కింద ఉండేటివి అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ స్టేట్మెంట్, మొఘల్ సామ్రాజ్యంలో బెంగాల్ ప్రాంతం అత్యంత ఐశ్వర్యమైనదిగా ఉండేది. సో చూడండి, ఇక్కడ బెంగాల్ ప్రాంతం అత్యంత ఐశ్వర్యవంతమైనదిగా ఉండేది, అంటే రిచెస్ట్ స్టేట్ అనమాట. సో అందుకే బ్రిటిష్ వాళ్ళు దానిపైన కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ మొఘల్ సామ్రాజ్యంలో బెంగాల్ అంటున్నాం అంటే ఇప్పుడు బెంగాల్ రిచెస్ట్ ప్రావిన్స్ అయినా కానీ ఏ రాజు కింద ఉండేదంటే మొఘల్ రాజుల కింద ఒక ప్రావిన్స్గా, ఒక రాష్ట్రంగా ఉండేది. ఓకే, అండ్ థర్డ్ స్టేట్మెంట్,
బ్రిటిష్ వారు ఆసియా నుండి వారి దేశానికి ఎగుమతి చేసుకున్న మొత్తం దిగుమతులలో 60% బెంగాల్ నుండి అయ్యేవి. చూడండి, బ్రిటిష్ వారు మనకు మన సైడ్ మొత్తం ఏషియన్ కంట్రీస్లో వాళ్ళు ఎక్కడైతే కొన్ని చోట్ల ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడ నుండి వాళ్ళ దేశానికి ఎగుమతులు పంపించుకునేవారు. అది టెక్స్టైల్కి సంబంధించిన కాటన్ కావచ్చు, నీలిమందు కావచ్చు, ఓకే, సో ఏమైనా ఫ్రూట్స్ కావచ్చు, ఇలాంటి ఓవరాల్గా వీటన్నింటిలో దాదాపు ఏషియా నుండి అంటే ఆసియా ఖండం నుంచి 60% ఎగుమతులు వాళ్ళ దగ్గరికి, అంటే వాళ్ళు దిగుమతి చేసుకునే వాళ్ళు మన దగ్గర నుండి. సో అంత రిచెస్ట్ స్టేట్ అనమాట. అన్ని రకమైన పంటలు పండేటివి, అన్ని రకమైన వనరులు సమృద్ధిగా ఉండేటివి. ఓకే, సో ఎందుకంటే మనకు అంత ఎందుకు రిచ్ స్టేట్ అంటే చూడండి, ఇప్పుడు బెంగాల్ గుండా అటు గోదావరి, గంగా నది, అట్ ద సేమ్ టైం బ్రహ్మపుత్ర, అంటే సో బంగ్లాదేశ్ నుండి బ్రహ్మపుత్ర వెళ్తుందిగా. సో చివరికి మనం మ్యాప్లో చూస్తే సో ఇవన్నీ కూడా ఒకే రాష్ట్రం కింద ఉండేటివి కాబట్టి పంటలు బాగా పండేటివి. ఓకే, సో ఈ రకంగా అక్కడ ఎప్పుడు కూడా రిచ్ స్టేట్గా అనేది ఉండడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. సో ఏదైతే ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారో, సో బిఫోర్ బెంగాల్ ఆక్రమణ ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి. ఓవరాల్గా రిచెస్ట్ స్టేట్ అనమాట అప్పుడు ఇండియాలో. థర్డ్ క్వశ్చన్, ఢాకాను రాజధానిగా పరిపాలన చేసిన బెంగాల్ నవాబ్ ఎవరు? సో చూడండి, మనకు ఢాకాను కేంద్రంగా, ఢాకా అంటే ఏంటి, ప్రస్తుతం మనకి ఏ దేశంలో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. సో అప్పుడే ఢాకాని కేంద్రంగా చేసుకుని, చూడండి ఢాకా అనేది కూడా ఎంత ప్రాచీనమైన నగరం, అప్పుడే ఉంది. 1700 లేకుంటే 18వ శతాబ్దం బిగినింగ్ టైంకి ఢాకా అనేది ఒక నగరం ఉంది, అండ్ దాన్ని క్యాపిటల్గా చేసుకుని కూడా పరిపాలించడం అనేది జరిగింది. ఓకే, సో అయితే ఈ ఢాకా అనే దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసిన బెంగాల్ నవాబ్ ఎవరు? సో బెంగాల్ నవాబు అని అంటున్నాం కదా. సో ఇక్కడ ఎవరైతే 4 పేర్లు ఇవ్వబడిందో ఆప్షన్స్లో, ఈ 4 కూడా బెంగాల్ నవాబ్సే. చూడండి, బెంగాల్ నవాబ్సే ఈ 4 కూడా. మరి ఈ 4 ఎవరు పరిపాలన చేశారు అంటే చూడండి, ఫస్ట్ పర్సన్ ఎవరైతే ముర్షిద్ కులీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ముర్షిద్ కులీ ఖాన్, ఇతనే ఢాకాను రాజధానిగా చేసుకొని బెంగాల్ని పరిపాలన చేసిన నవాబు. ఓకే, ఇక తర్వాత ముర్షిద్ ఖాన్ తర్వాత ఎవరు నవాబ్గా అయ్యారు బెంగాల్ కంటే, సీరియల్గా నేను ఇచ్చానండి. షుజావుద్దౌలా అయ్యాడు ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్, ఆ తర్వాత అలీవర్ది ఖాన్. సో ఇక్కడ ఏమైంది అని అంటే, ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత షుజావుద్దౌలా వచ్చాడని చెప్పే కదా. సో ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నాడో, ఇతడు మొదటి నవాబ్ ఎవరైతే ముర్షిద్ కులీ ఖాన్ ఉన్నాడో అతడికి కొడుకు. ఓకే, అతని యొక్క కుమారుడే అనమాట. సో ఇతను ముర్షిద్ కులీ ఖాన్ యొక్క కొడుకు సర్ఫరాజ్ ఖాన్. ఈ సర్ఫరాజ్ ఖాన్ని చంపేసి అతని స్థానంలో వచ్చిన వాడే అలీవర్ది ఖాన్. సో ఇదంతా సీక్వెన్స్ వీళ్ళకి 1 by 1 వీళ్ళు రాజులుగా వచ్చింది అనేది నేను చెప్తున్నా ఇక్కడ. సో ఇక్కడ మాత్రం ఢాకాను రాజధానిగా పరిపాలన చేసిన బెంగాల్ నవాబ్ ఎవరంటే ముర్షిద్ కులీ ఖాన్. అండ్ ఈ అలీవర్ది ఖాన్ తర్వాత ఎవరైతే మనకు నవాబ్ అయ్యారు బెంగాల్కి, అతని పేరు సిరాజుద్దౌలా. సో అతను ఎవరు అంటే అలీవర్ది ఖాన్ యొక్క మనవడు. అలీవర్ది ఖాన్ యొక్క గ్రాండ్ సనే మనకు నెక్స్ట్ వచ్చిన సిరాజుద్దౌలా. అతని గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి టాపిక్లో అతను. ఓకే, సో చూడండి, 4th క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన బెంగాల్ నవాబులలో బ్రిటిష్ వారి ఉనికిని సహించని నవాబు ఎవరు? సో ఇది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చెప్పే కదా, సిరాజుద్దౌలా రైట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇతనికి బ్రిటిష్ వారికి అసలు నచ్చేది కాదు. బ్రిటిష్ వారు అంటే నచ్చేది కాదు, అందుకే వాళ్ళ ఉనికిని సహించలేదు. ఎవరు? సిరాజుద్దౌలా. ఈ సిరాజుద్దౌలా ఎవరని చెప్తున్నా, అలీవర్ది ఖాన్ యొక్క మనవడు. ఓకే, సో సిరాజుద్దౌలా తర్వాత మళ్ళీ మీర్ జాఫర్ కూడా నవాబ్ అయ్యాడు. సో వీళ్ళంతా నేను ఇవ్వబడిన ఇక్కడ 4 ఆప్షన్స్లో 4 పేర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బెంగాల్కి నవాబులుగా ఉన్నవాళ్ళే. సర్ఫరాజ్ ఖాన్ ఇంతకుముందు నేను చెప్పా కదా, మొదటి ముర్షిద్ కులీ ఖాన్ యొక్క, ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పా కదా ముర్షిద్ కులీ ఖాన్ యొక్క మనోడని. సో ఇతని తర్వాత అలీవర్ది ఖాన్ వచ్చాడు. ఓకే, అలీవర్ది ఖాన్ తర్వాత ఇతని మనవడు సిరాజుద్దౌలా వచ్చాడు. సో సిరాజుద్దౌలా సేనాధిపతి మీర్ జాఫర్ ఆ తర్వాత కూడా ఇతను బెంగాల్కి నవాబ్ అయ్యాడు. కాకపోతే మీర్ జాఫర్ అనే వ్యక్తి కంప్లీట్గా బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉన్న, అంటే బ్రిటిష్ వారు చెప్పినట్టు విన్న బెంగాల్ నవాబ్. సో అది ఏంటి, దాని పరిస్థితులు ఏంటనే చూద్దాం 1 by 1గా. సో దీనికి సరైన సమాధానం ఏది అంటే సిరాజుద్దౌలా బ్రిటిష్ వాళ్ళ ఉనికిని సహించని నవాబు.
నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాకు ఆంగ్లేయులకు మధ్య వివాదాలకు కారణమైన అంశాలను గుర్తించండి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సిరాజుద్దౌలా బ్రిటిషర్స్ యొక్క ఉనికిని సహించలేదు. మరి అలా సహించకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉంటాయి కదా, ఆ కారణాలు ఏంటనేది ఇక్కడ ఇవ్వబడింది. చూడండి, మనం చూద్దాం వన్ బై వన్గా. ఫస్ట్ వన్, కలకత్తా పరిసర ప్రాంతాల్లో సిరాజుద్దౌలా నిర్ణయానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు తమ వర్తక స్థావర రక్షణ కోసం కోట నిర్మాణం చేయడం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అసలు బ్రిటిష్ వారు బెంగాల్లో వచ్చి ఇక్కడ బిజినెస్ చేయడానికి, అంటే వాళ్ళ వ్యాపారం ట్రేడింగ్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే మనకు మొఘల్ చక్రవర్తి. ఓకే, సో మొఘల్ చక్రవర్తి పర్మిషన్ ఇచ్చినప్పుడు వచ్చి బెంగాల్లో చేసుకున్నప్పుడు బెంగాల్కి స్థానికంగా కూడా నవాబ్ ఎవరు అంటే సిరాజుద్దౌలా ఉన్నాడు. సో ఆ సిరాజుద్దౌలా కూడా మళ్ళీ మొఘల్స్కి ఒక గవర్నర్ లాగా అనుకోవచ్చు మనం, అంటే వాళ్ళ కింద సామంతరాజుగా అనుకోవచ్చు. ఓకే, సో వాళ్ళ కింద ఉన్న రాజ్యమే. అయితే ఇక్కడ ఎంత మొఘలులు ట్రేడింగ్కి పర్మిషన్ ఇచ్చినా కానీ లోకల్గా ఉన్న సిరాజుద్దౌలా ఏం చెప్తాడో అతని ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఇక్కడ వాళ్ళు పనిచేయాల్సింది ఉంటుంది, ఎవరు బ్రిటిష్ వారు. కానీ అప్పుడు ఏమైందంటే కలకత్తా పరిసర ప్రాంతాల్లో బ్రిటిష్ వారు తమ వర్తక స్థావరాలకు రక్షణ కోటలు నిర్మించద్దు అని సిరాజుద్దౌలా ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో ఇది ఒక వర్తక స్థావరం అనుకుందాం, వాళ్ళ వర్తక స్థావరం అక్కడ బిజినెస్ చేసుకోవడానికి ఏర్పరచుకున్న స్థావరం ట్రేడింగ్ కోసం. సో దాని చుట్టూ వీళ్ళు రక్షణ కోసం కొన్ని కోటలు అంటే పెద్ద కాంపౌండ్ వాల్ లాంటివి కడతారనమాట. సో అవి కట్టకూడదు అని చెప్పేసి సిరాజుద్దౌలా అక్కడ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చినా కానీ బ్రిటిష్ వారు అక్కడ ఆ సిరాజుద్దౌలా నిర్ణయాన్ని లెక్క చేయకుండా కట్టారు. సో అది సిరాజుద్దౌలాకి కోపం రావడానికి ఆంగ్లేయుల పైన మొట్టమొదటి రీజన్. అండ్ సెకండ్ వన్, బ్రిటిష్ వారి వస్తువులను గుర్తిస్తూ నవాబ్ జారీ చేసిన దస్తక్ ఆర్ ఫ్రీ పాస్లను దుర్వినియోగం చేయడం. సో చూడండి, దస్తక్ అంటే ఏంటి? ఫ్రీ పాస్. ఇప్పుడు వాళ్ళు వచ్చి వర్తకం అంటే ట్రేడింగ్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళ రాజ్యం బెంగాల్ రాజ్యంలో వాళ్ళు కొంచెం అక్కడ తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది రాజ్యంలో. మరి వాళ్ళు ఇక్కడ తిరగడానికి వాళ్ళకు ఒక పర్మిషన్ కావాలి కదా. సో వితౌట్ పర్మిషన్ వాళ్ళు, అంటే ఇప్పుడైతే పాస్పోర్ట్స్ ఉంటాయి, ఒక దేశం నుండి ఇంకో దేశంకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ అండ్ వీసా ఉండాలి, వేరే దేశం వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చినట్టు. సో అలాంటిదే అనుకోవచ్చు. సో అలా ఎవరైతే బ్రిటిష్కి సంబంధించిన ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఈ వర్తకులు ఉంటారో వాళ్ళు బెంగాల్ రాజ్యంలో తిరగడానికి వాళ్ళకు పాస్లు ఇవ్వడం జరిగింది. అయితే అవి దేనికి? ఒక ఐడెంటిటీ లాగా ఇవ్వడం జరిగింది. కానీ వాటిని వర్తకం కోసమే కాకుండా వేరే రకంగా స్వార్థ రాజకీయాల కోసం వారు వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం కూడా ఉపయోగించుకోవడం అనేది జరిగింది. అది కూడా నవాబ్కి నచ్చలేదు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, సిరాజుద్దౌలా సేనాని మీర్ జాఫర్ను బ్రిటిష్ వారు చేరదీసి సిరాజ్ ఉద్దౌలాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ప్రోత్సహించడం. సో చూడండి ఇక్కడ ఎంత బ్రిటిష్ వాళ్ళు ఎలా చేస్తున్నారు. సో వర్తకం కోసం వచ్చిన వాళ్ళు వర్తకం చేసుకోకుండా ఎవరైతే బెంగాల్ నవాబు ఉన్నాడో సిరాజుద్దౌలా తనకు సేనాధిపతిగా ఉన్న మీర్ జాఫర్ని వాళ్ళ దగ్గరికి తీసుకొని తనకు ఏదో ఒక ఆశ చూపి నిన్నే మేము రాజ్ చేస్తాం, నువ్వు ఏదో తిరుగుబాటు చేయి ప్రస్తుత సిరాజుద్దౌలా పైన అని. సో ఆ రకంగా అతన్ని మ్యానిపులేట్ చేయడం అనేది చేశారు. సో ఇవన్నీ రాజుకు తెలియబట్టే అతను వీళ్ళపైన వీళ్ళ ఉనికిని సహించలేదు, ఎలాగైనా వీళ్ళని పంపించేయాలి, లేకపోతే అంటే అతను ఆ రోజే ఊహించాడు అనమాట, వీళ్ళని కనుక మనం భరిస్తే భవిష్యత్తులో ఇక్కడ రాజ్యాల మధ్యలో గొడవలు పెడతారని. సో అందుకే వాళ్ళ ఉనికిని సహించలేదు. అండ్ చివరిగా 1756 జూన్ 20న జరిగిన చీకటి గది ఉదంతం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి మనం స్టెప్ బై స్టెప్గా రాబోయే నెక్స్ట్ క్వశ్చన్స్లో మనకు దాని గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 4 రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 రీజన్స్ వల్ల ఇక్కడ సిరాజుద్దౌలాకు ఆంగ్లేయులకు మధ్య వివాదాలకు ముఖ్యమైన కారణాలు అయ్యాయి. సో రైట్ ఆన్సర్ ఇస్ అబోవ్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చీకటి గది ఉదాంతాన్ని గిగాంటిక్ హాక్స్ ఆర్ ఏ బిగ్ జోక్గా పరిగణించిన బ్రిటిష్ వ్యక్తి ఎవరు? ఓకే, ఇప్పుడు వినండి ఒకసారి. నేను చీకటి గది ఉదాంతం అంటే ఏంటి అనేది మీకు షార్ట్లో అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సిరాజుద్దౌలా బ్రిటిష్ వాళ్ళ మీద ఎలాగైనా వాళ్ళను వాషౌట్ చేయాలని, అంటే వాళ్ళు తనకే ప్రమాదం తీసుకొస్తున్నారని గమనించి సో వాళ్ళ నుంచి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడాలనుకున్నాడు. అందులో భాగంగా ఏం చేశాడంటే డైరెక్ట్గా ఇక బ్రిటిష్ వారి వర్తక స్థావరం ఏదైతే కలకత్తా ఉందో దానిపైకి 1756 ఓకే జూన్ 20న అటాక్ చేశాడనమాట డైరెక్ట్.
అటాక్ చేసి సిరాజుద్దౌలా ఏం చేశాడంటే అక్కడ ఆ కలకత్తా అనే ఏదైతే వర్తక స్థావరం ఉందో బ్రిటిషర్స్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఏదైతే వర్తక స్థావరం ఉందో దాన్ని కంప్లీట్గా సిరాజుద్దౌలా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అందులో భాగంగా ఆ కంట్రోల్లోకి అంటే దాన్ని ఆక్రమించే క్రమంలో అక్కడ చిన్నపాటి ఒక యుద్ధం లాంటిది కూడా జరిగింది అక్కడ ఉన్న వారితోటి. సో అలా ఆ యుద్ధంలో మొత్తం బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన 146 మంది సైనికులు సైనికులు ఉంటే వాళ్ళందరినీ కూడా ఇతను అరెస్ట్ చేశాడనమాట. ఎవరు? సిరాజుద్దౌలా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక రూమ్లో వేయడం జరిగింది. కంప్లీట్ చీకటిగా ఉండే రూమ్లో, దానిలోకి ఆక్సిజన్ కూడా రాదు, ఏదో అంటే వాళ్ళకు గాలి కూడా అందరి లాంటి చీకటి గదిలో వాళ్ళందరినీ వేస్తే 123 మంది దాంట్లో చనిపోయారంట. 123 మంది దాంట్లో చనిపోతే దాంట్లో ఇంకా 23 మంది మిగులుతారు కదా, 123 మంది చనిపోతే జస్ట్ 23 మెంబర్స్ మాత్రమే బతకడం అనేది జరిగింది. టోటల్ 146 మంది పట్టుబడితే 123 మందిని ఆ గదిలో వేస్తే గాలి ఆడక 146 మందిని ఆ గదిలో వేస్తే 123 మంది గాలి ఆడక చనిపోవడం వల్ల మిగిలిన 23 మంది మాత్రమే బతికారు. ఆ 23 మందిలో ఒక వ్యక్తి హాల్వెల్. అసలు అక్కడ ఇలా ఇంతమంది పట్టుబడ్డారని, ఇంతమంది చనిపోయారు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే బ్రిటిష్ సైనికుడు హాల్వెల్. ఈ హాల్వెల్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. కానీ అలా అని చెప్పేసి ఇక్కడ రైట్ ఆన్సర్ మాత్రం హాల్వెల్ కాదు, జేహెచ్ లిటిల్ అనే ఏదైతే పేరుందో. సో ఇతను ఏమన్నాడంటే ఇతను కూడా బ్రిటిష్కి సంబంధించిన ఈస్ట్ ఇండియాకి సంబంధించిన ఒక సైనికాధికారి. సో తను ఏమన్నాడంటే అసలు అది నిజమే కాదు, కేవలం సిరాజుద్దౌలా వీళ్ళని భయపెట్టడానికి, ఎవరిని? బ్రిటిషర్స్ని అంటే ఈ సైనికుల్ని భయపెట్టించడానికి అలా ఒక లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేశాడు తప్ప సో అలాంటిది ఏం జరగలేదు, అది ఒక పెద్ద జోక్. అంటే బ్రిటిష్ వారిని ఆ రకంగా బందీ చేసే అంత జరగడం అనేది అసంభవం అన్న ఉద్దేశంతో అది ఒక జస్ట్ జోక్, ఇట్ ఈస్ ఎ బిగ్ జోక్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో గిగాంటిక్ హోక్స్ అంటే ఒక బిగ్ జోక్ అని అర్థం. సో అలా చెప్పిన వ్యక్తి ఎవరంటే జేహెచ్ లిటిల్. హాల్వెల్ ఎవరు అంటే ఆ 23 మంది ఎవరైతే బతికిన సైనికులు ఉన్నారో దాంట్లో ఒక వ్యక్తి, తను చెప్పాడంట ఇదంతా, ఇంతమందిని రూమ్లో వేస్తే ఇంతమంది చనిపోయారు అని. అండ్ రాబర్ట్ క్లైవ్ అనే అతను, సో ఇతని గురించి చాలా ఇతని వల్లనే ఇతను ఒక సైనికాధికారి అండ్ గవర్నర్ జనరల్ అనమాట. దేనికి సంబంధించిన బ్రిటిషర్స్కి, ఈస్ట్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి. సో రాబర్ట్ క్లైవ్ అనే ఒక సైనికాధికారి, ఒక గవర్నర్ ఉండడం వల్లనే బ్రిటిషర్స్కి ఇక్కడ చాలా మంచి పట్టు లభించింది. సో ఇతను చాలా క్రూరమైన వ్యక్తి అనమాట. సో ఇతను చేసిన సైనిక దానివల్లనే బ్రిటిషర్స్కి ఇక్కడ ఫౌండేషన్ పడింది ఆ టైంలో. సో అతని గురించి మనం ఇంకా వస్తుంది. అండ్ ఆల్రెడీ ఆర్కాట్ వీరుడు రాబర్ట్ క్లైవ్ అని కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాము ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం సందర్భంగా. అండ్ వారన్ హేస్టింగ్ అనే అతను కూడా, ఇతను బెంగాల్కి గవర్నర్ జనరల్. సో ఇతనికి సంబంధించిన టైం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ఇక్కడ ఓవరాల్గా ఈ క్వశ్చన్కి సంబంధించిన explanation. Okay, now we move to the next question. క్వశ్చన్ ఏంటంటే చూడండి, 7th one, బెంగాల్ ఆక్రమణలో భాగంగా 7th క్వశ్చన్ ఒకసారి చూస్తే, కలకత్తా చీకటి గది ఉదంతం తరువాత జరిగిన సంఘటనలలో సరైన వాటిని గుర్తించండి. చీకటి గది ఉదంతం తరువాత. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, కలకత్తాకు అలీనగర్ అని పేరు పెట్టి మాణిక్ చంద్ అనే వ్యక్తిని అలీనగర్కు పాలకుడిగా సిరాజుద్దౌలా నియమించాడు. చూడండి, సిరాజుద్దౌలా మొత్తానికి కలకత్తాను ఆక్రమించాడు. ఎవరి అధీనంలో ఉండేది అది? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ అధీనంలో ఉన్న వర్తక స్థావరం. సో తను దాన్ని ఆక్రమించి కలకత్తాకు పేరు మార్చాడు ఇమ్మీడియట్గా. ఏమని? అలీనగర్ అని పేరు మార్చి ఏం చేశాడు, దానికి ఇన్ఛార్జ్గా, ఆ ఏరియాకి ఇన్ఛార్జ్గా మాణిక్ చంద్ అనే వ్యక్తిని అక్కడ నియమించేసి మళ్ళీ ఈయన రాజధానికి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, అండ్ సెకండ్ స్టేట్మెంట్, బ్రిటిష్ సేనాధిపతి రాబర్ట్ క్లైవ్ మాణిక్ చంద్కు లంచం ఇచ్చి కలకత్తా ఆర్ అలీనగర్ను తిరిగి ఆక్రమించుకున్నాడు. ఎప్పుడైతే సిరాజుద్దౌలా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు రాబర్ట్ క్లైవ్ వచ్చి మాణిక్ చంద్, ఎవరైతే మాణిక్ చంద్ని ఎవరు నిర్మించారు, సిరాజుద్దౌలా నియమించాడు కదా, ఆ మాణిక్ చంద్కి లంచం ఆశ చూపి మళ్ళీ కలకత్తాని మళ్ళీ బ్రిటిషర్స్ వాళ్ళ కంట్రోల్కి తెచ్చుకున్నారు. అలా చేసిన వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. అండ్ చివరిగా థర్డ్ స్టేట్మెంట్, 1757లో బ్రిటిష్ వారితో సిరాజుద్దౌలా అలీనగర్ సంధి చేసుకున్నాడు. అయినా కానీ సంధిని ఉల్లంఘిస్తూ రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచ్ వర్తక స్థావరం చంద్రనాగోర్ను ముట్టడించాడు. చూడండి, చంద్రనాగోర్ అనే ఇంకొకటి వచ్చింది. ఇది ఫ్రెంచ్ వర్తక స్థావరం.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు షార్ట్లో ఇక్కడ ఈ థర్డ్ స్టేట్మెంట్ గురించి మీకు డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తా. సో అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? వర్తక స్థావరాలకు. కలకత్తా చూడండి, ఇక్కడ బెంగాల్ రాజ్యంలో మనకు 2 వర్తక స్థావరాలు లాంటివి ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఇవ్వబడిన చంద్రనాగోర్ అండ్ ఇంకోటి కలకత్తా. ఈ చంద్రనాగోర్ ఫ్రెంచ్ వాళ్ళ వర్తక స్థావరం అండ్ కలకత్తా అనేది బ్రిటిషర్స్ యొక్క వర్తక స్థావరం. సో సిరాజుద్దౌలా ఏం చెప్పాడు? స్థావరాలకు చుట్టూ రక్షణ కోటలు కట్టొద్దన్నాడు. సో ఇప్పుడు చంద్రనాగోర్కి చుట్టూ రక్షణ గోడలు కట్టడం ఫ్రెంచ్ వాళ్ళు ఆపేశారు. సో ఇక్కడ రక్షణ గోడలు కట్టలేదు. ఎందుకు? రాజు అక్కడ నవాబ్ చెప్పిన ఆర్డర్ ప్రకారం. కానీ కలకత్తాలో బ్రిటిష్ వారు మాత్రం దాన్ని కంటిన్యూ చేశారు. సో దానివల్ల సిరాజుద్దౌలా వీళ్ళపైన యుద్ధం చేశాడు. ఓకే, వీళ్ళపైన యుద్ధం చేశాడు, మొత్తాన్ని కలకత్తాని ఆక్రమించుకున్నాడు. ఓకే, సో ఆక్రమించుకున్న తర్వాత అక్కడ మాణిక్ చంద్ అనే ఒక అధికారిని నియమించి వెళ్ళిపోతే ఆ మాణిక్ చంద్కి లంచం ఇచ్చి మళ్ళీ రాబర్ట్ క్లైవ్ కలకత్తాని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. అంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. సో దీని తర్వాత అలీనగర్ అంటే కలకత్తాలో కూర్చొని ఇదంతా గొడవలొద్దు, ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని చెప్పి ఒక సంధి చేయడం జరిగింది. సంధి అంటే ఇటు సిరాజుద్దౌలా అండ్ ఇక్కడ బ్రిటిషర్స్కి అండ్ అలాగే ఫ్రెంచ్ వాళ్ళకు కూడా వీళ్ళందరినీ కూర్చోబెట్టి, అంటే రక్షణ గోడలు నిర్మించడం వల్లనే కదా ఈ గొడవైంది. సో కాబట్టి ఆ సంధిలో, అలీనగర్ సంధిలో ఏం మాట్లాడుకున్నారంటే సిరాజుద్దౌలా వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడ నుండి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. మీరు అంటే ఎవరు? ఇక్కడ ఫ్రాన్స్ వారు, అంటే చంద్రనాగోర్లో ఉన్న ఫ్రాన్స్ వారు అండ్ కలకత్తాలో ఉన్న బ్రిటిష్ వారు. మీరు మీ పని చూసుకోండి, ఒకరి దాంట్లో ఒకరు తలదూర్చకూడదు, ఎవరు రక్షణ గోడలు కట్టకూడదు, నా మాట వినాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ సంధిలో సరే అని చెప్పి ఆ తర్వాత రాబర్ట్ క్లైవ్, కలకత్తాకు సంబంధించిన రాబర్ట్ క్లైవ్ అంటే బ్రిటిష్ సైనికాధికారి చంద్రనాగోర్పై దాడి చేసి ముట్టడించాడు. అంటే ఆల్రెడీ ఇది చంద్రనాగోర్ ఎవరిదని తెలుసు మనకు? ఫ్రెంచ్ వారిది. సో అలా ఎవరి పని వాళ్ళు చూసుకోండి, ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోకండి అని మనకు సిరాజుద్దౌలా సంధి చేసినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని అతిక్రమించి ఇక్కడ చంద్రనాగోర్పై రాబర్ట్ క్లైవ్ దాడి చేసి ముట్టడించాడు. ఇది ఇక్కడ ఓవరాల్గా ఇది చీకటి గది ఉదంతం తర్వాత జరిగిన సంఘటనలు. ఓకే, సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా సరి అయినవే, అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే. ఓకే, నవ్ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రావు, ఇంతకుముందు మీకు అర్థమైంది కదా. సో మొత్తానికి బెంగాల్ అనేది ఆ రకంగా ఒక కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అయితే బెంగాల్ పూర్తిగా ఎలా ఆక్రమణకు గురైంది బ్రిటిష్ వారి చేతిలోకి అనేది తెలియాలంటే మనకు ప్లాసీ యుద్ధం కానీ అండ్ బాక్సార్ యుద్ధం కూడా తెలుసుకోవాలి వాటి గురించి. సో నవ్ వి సీ ద 8th క్వశ్చన్. ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ప్లాసీ యుద్ధం. సో ప్లాసీ అంటే ఏం లేదండి, ప్లాసీ అనేది ఒక ప్రాంతం పేరు. ఇది వెస్ట్ బెంగాల్లో నాడియా అనే డిస్టిక్లో ఉంటుంది. నాడియా అనే డిస్టిక్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో భగీరథి అనే నది పక్కన ఉంటుంది. సో వెస్ట్ బెంగాల్లో నాడియా అనే డిస్టిక్లో భగీరథి అనే ఒక నది ఒడ్డున ఉండే ఒక నది పక్కన ఉండే చిన్న గ్రామమే ప్లాసీ. అక్కడ యుద్ధం జరిగింది కాబట్టి ప్లాసీ యుద్ధం అంటాం. మరి ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే చూడండి. సో మనం అంతా బ్రిటిష్ ఆక్రమణ గురించే కదా డిస్కస్ చేసేది. ఒకటి బ్రిటిష్ వారు కామన్ అండ్ అపోనెంట్ ఎవరు బ్రిటిష్ వారికి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా. సో వీళ్ళిద్దరికీ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అంటే చూడండి 1757 జూన్ 23 జరిగింది. ఓకే, అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సిరాజుద్దౌలా ఇంత డీప్గా మనం ఆయన గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అసలు సిరాజుద్దౌలా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా అధికారంలో? కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. 56 to 57, 1756 to 1757 అంటే 56-57 పూర్తిగా కూడా అంటే ఎగ్జాక్ట్గా మనకు హిస్టారికల్గా డేట్ టు డేట్ అనేది లేదు. కాకపోతే 56 to 57 అని చెప్తున్నాం కాబట్టి 2 ఇయర్స్కి లోపే ఉన్నాడు తప్ప 2 ఇయర్స్ కంటే ఎక్కువ లేడు. కానీ ఆ కాలంలోనే తను బ్రిటిష్ వాళ్ళకు ఎగెనెస్ట్గా ఇంతగానం చేశాడనమాట. ఓకే, సో దీని తర్వాత క్వశ్చన్ చూద్దాం. 9th one. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో మొదటిసారిగా టంకశాలను ఎక్కడ ఏర్పాటు చేసింది? టంకశాల, వాట్ డూ యూ మీన్ ఆఫ్ టంకశాల? టంకశాల అంటే నాణ్యాలు, కాయిన్స్ని తయారు చేసే ఒక ఇండస్ట్రీ అనుకోవచ్చు అనమాట. సో ఓకే, టంకశాల అంటే బ్రిటిషర్స్కి సంబంధించిన నాణ్యాలను, అవి కరెన్సీ నాణ్యాలు కావచ్చు, ఇంకా వేరే రకమైన నాణ్యాలు కూడా అనొచ్చు. కాకపోతే మామూలుగా టంకశాల అంటే కరెన్సీ నాణ్యాలు తయారు చేసే లేదా ముద్రించే సెంటర్, కేంద్రం అని అంటారు. సో అలాంటి టంకశాలను 1757లో మొదటిసారిగా 1757లో మొదటిసారిగా బ్రిటిష్ వారు ఎక్కడ స్థాపించారు అని అంటే ఇక్కడ కలకత్తా. ఓకే, కలకత్తాలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 10th one.
భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు మరియు వారు ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి పునాది వేసిన యుద్ధం ఏది? ఓకే, ఏ యుద్ధం వల్ల బ్రిటిష్ వారికి ఇక్కడ రాజకీయంగా బలం ఏర్పడింది అని అంటే సో ప్లాసీ యుద్ధం. సో చూడండి, ప్లాసీ యుద్ధం జరిగిందని చెప్పుకున్నాం సిరాజుద్దౌలాకి అండ్ బ్రిటిష్ వారికి. అంటే బ్రిటిష్ వారి తరపున అప్పుడు సైనికాధికారి ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. ఓకే, రాబర్ట్ క్లైవ్. సో మరి ఇప్పుడు ఆ యుద్ధంలో ఏం జరిగిందనేది చూద్దాం. చూడండి, అయితే ప్లాసీ యుద్ధంలో ఏం జరిగింది, బ్రిటిష్ వారికి అంటే రాబర్ట్ క్లైవ్కి అండ్ అలాగే సిరాజుద్దౌలాకి యుద్ధం అనేది జరిగింది. ఓకే, ఆ యుద్ధం మనం డేట్ కూడా చెప్పుకున్నాం, 1757 జూన్ 23 జరిగిందని చెప్పుకున్నాం. సో ఆ యుద్ధం జరిగినప్పుడు నిజానికి సిరాజుద్దౌలాకి దాదాపు 50,000 సిరాజుద్దౌలా దగ్గర 50,000 మంది సైన్యం ఉన్నప్పటికీ కూడా సిరాజుద్దౌలా ఓడిపోయాడు ఆ యుద్ధంలో. దానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఎవరైతే సిరాజుద్దౌలా ఆస్థానంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ వారికి సహకరించారు, అంటే సిరాజుద్దౌలాకి నమ్మక ద్రోహం చేశారు. వాళ్ళు ఎవరు అని అంటే, ఒకటి మాణిక్ చంద్ అనే వర్తకుడు. ఓకే, అతని సిరాజుద్దౌలా ఆస్థానంలో ఉన్న మాణిక్ చంద్ అనే ఒక వర్తకుడు అండ్ అలాగే ఒక జగత్ సేట్ అనే ఒక చాలా పాపులర్ బ్యాంకర్ అంటే వడ్డీలకు రుణాలు ఇచ్చే వ్యక్తి భగత్ సేట్. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి రాయ్ దుర్లభ్ అనే ఒక పెట్టుబడిదారుడు, అంటే అక్కడ ఒక రిచ్ పర్సన్ అనమాట, బిజినెస్ చేసే ఇన్వెస్ట్ చేసే వ్యక్తి బిజినెస్ల కోసం. అండ్ అలాగే కలకత్తాలో ఫేమస్ నగల వ్యాపారి, అతని పేరు ఓమీచంద్. అండ్ చివరగా మనం ఇంకొక వ్యక్తి గురించి చెప్పుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇతనే మీర్ జాఫర్ అనే వ్యక్తి కూడా బ్రిటిష్ వారితో కలవడం వల్ల ఇక సిరాజుద్దౌలాకి గెలవడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది ప్లాసీ యుద్ధంలో. మరి మీర్ జాఫర్ ఎవరు అంటే సిరాజుద్దౌలాకి సైనికాధికారి. సో ఎప్పుడైతే సైనికాధికారి తను టర్న్ అయిపోయాడో ఆపోజిట్ టీంలో, సో అప్పుడు సైన్యం అనేది ఉన్నా కానీ రాజమాట వినది కదా. సో అందుకే 50,000 సైన్యం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గెలవలేకపోయాడు. సో దీని తర్వాత ఏమైందంటే, సిరాజుద్దౌలా ఈ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తన ప్రాణరక్షణతో పారిపోతుంటే, ఇందాక మీర్ జాఫర్ అని చెప్పా కదా, ఆ మీర్ జాఫర్ యొక్క కొడుకు మిరాన్ అని ఉండేవాడు అనమాట. అతను ఈ సిరాజుద్దౌలాని చంపేశాడు. ఓకే, మొత్తానికి సిరాజుద్దౌలా చనిపోయాడు, బెంగాల్ నవాబ్ ఖాళీ అయింది స్థానం. ఆ తర్వాత ఇప్పుడు ఎవరు మళ్ళీ బెంగాల్ నవాబ్ అయ్యారంటే ఎవరు, మీర్ జాఫర్. ఈ మీర్ జాఫర్ సేనాధికారి అని చెప్పా కదా ఎవరికి, సిరాజుద్దౌలాకి. సో అతను బ్రిటిషర్కి సహాయం చేసినందుకు అతన్ని తీసుకొచ్చి బ్రిటిషర్స్ ఇక్కడ నవాబ్గా ప్రకటించారు. ఎక్కడికి, బెంగాల్కి నవాబ్గా ప్రకటించడం అనేది జరిగింది. సో ఇప్పుడు బెంగాల్ నవాబ్ ఎవరు, మీర్ జాఫర్. ఇతను ఇప్పుడు పప్పెట్, ఒక బొమ్మలాగా అయిపోయాడు. అంటే బ్రిటిషర్స్ ఏం చెప్తే అతను అదే వినే స్థాయిలో ఉన్నాడు. అతను సొంతంగా సిరాజుద్దౌలా లాగా స్ట్రాంగ్ పర్సన్ కాదు. ఓకే, దీనికి కంటిన్యూటీగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్, అలహాబాద్ సంధి ఈ యుద్ధం తర్వాత జరిగింది. అలహాబాద్ సంధి ఏ యుద్ధం తర్వాత జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, సో ఏ యుద్ధం తర్వాత జరిగింది అంటే బక్సార్. ఇది యాక్చువల్గా బక్సార్ అండి. సో బక్సార్ అనే యుద్ధం తర్వాత ఈ సంధి అనేది జరిగింది. సో బక్సార్ అనేది కూడా ఒక ఊరు, ఒక విలేజే. అది మనకు బీహార్లో ఉండే ఒక విలేజ్, బీహార్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకే, సో మరి ఇంతకుముందు మనం ప్లాసీ యుద్ధం గురించి మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ ఇమ్మీడియట్గా బక్సార్ యుద్ధం అనేది కూడా జరుగుతుంది ఆ తర్వాత. సో బక్సార్ యుద్ధం తర్వాత అలహాబాద్ ప్రాంతంలో సంధి జరుగుతుంది. మరి ఆ బక్సార్ యుద్ధం ఏంటి, ఎవరెవరి మధ్యలో జరిగింది అనేది మనం నెక్స్ట్ బిట్లో చూద్దాం. ఓకే, సో అలహాబాద్ సంధి దేనికి లింక్ అంటే బక్సార్ యుద్ధానికి. ఇది ఎవరెవరి మధ్య జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూద్దాం నెక్స్ట్ బిట్లో. ఓకే, అలహాబాద్ సంధి ఎవరెవరి మధ్య జరిగింది. ఓకే, చూడండి, ఇప్పుడు మనకు అలహాబాద్ సంధి ఎవరెవరికి జరిగింది అనేది క్వశ్చన్ కదా. సో ఇక్కడ నేను ఒకసారి మీకు క్లియర్గా అసలు బక్సార్ యుద్ధం ఎందుకు జరిగింది అనేది ఇక్కడ నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు ఇంతకుముందు మనకు నవాబ్ ఎవరు ఉండేది బెంగాల్కి అంటే మీర్ జాఫర్ అనే వ్యక్తి ఇప్పుడు మనకు బెంగాల్కి నవాబుగా ప్రకటించడం జరిగింది. ఎవరు అతన్ని కూర్చోబెట్టారు నవాబుగా, బ్రిటిష్ వారు. ఎందుకంటే బ్రిటిష్ వారు చెప్పినట్టు వింటాడు కాబట్టి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. అయితే కొద్ది కాలం తర్వాత ఏమైందంటే మీర్ జాఫర్ ఏదైతే ఉన్నాడో
అయితే 1760 సంవత్సరంలో ఏమైంది అంటే ఈ మీర్ జాఫర్ని కూడా బ్రిటిష్ వారు తొలగించేశారనమాట నవాబ్గా. సో ఎందుకో వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అతన్ని పక్కన పడేసి మీర్ కాసిం అనే ఇంకొక వ్యక్తిని బెంగాల్ నవాబ్గా మీర్ కాసిం అనే వ్యక్తిని బెంగాల్ నవాబ్గా ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది బ్రిటిష్ వారు, దీనికి బెంగాల్కి గవర్నర్గా. అయితే ఈ మీర్ కాసిం కూడా ఇక్కడ బ్రిటిష్ వారికి కంప్లీట్గా వాళ్ళు చెప్పినట్టు వినడం లాగానే చేసేవాడు అనమాట. అయితే ఇప్పుడు మీర్ కాసిం ఎవరినైతే మీర్ కాసిం అనే వ్యక్తిని బెంగాల్ నవాబ్గా ఇక్కడ బ్రిటిష్ వారు తీసుకొచ్చారో ఈ మీర్ కాసిం ఏంటంటే ఒక పక్క బెంగాల్ వాళ్లకు విధేయుడుగా ఉంటూనే ఒక పక్క ఈ మీర్ కాసిం బ్రిటిషర్స్కి విధేయుడుగా ఉంటూనే బ్రిటిష్ వారి దగ్గర ఉన్న టెక్నిక్స్ని, అంటే వాళ్ళ సైనిక శక్తి ఎలా ఎదుగుతుంది, ఎలా పనిచేస్తుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడం, అవి అలా తెలుసుకున్న వాటిని లోకల్గా ఈ బెంగాల్లో ఉన్న సైన్యానికి నేర్పివ్వడం, ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనమాట. అంటే ఈ మీర్ కాసిం ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ బ్రిటిష్ వాళ్ళతోటి తనకు కూడా ఒక థ్రెట్ ఉండొచ్చు, ఎప్పటికైనా తనకు డేంజర్ అని చెప్పేసి తను కూడా సైనికంగా బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకు ఇంటర్నల్గా ప్లాన్ చేస్తున్నాడు సైనిక శక్తిని ఇంకా బలంగా చేసుకోవడానికి. సో ఇది బ్రిటిష్ వారికి తెలిసి మీర్ కాసింని మనం రాజుగా ఉంచితే మనకి ఎప్పటికైనా ముప్పు అని గమనించి మళ్ళీ ఇంతకుముందు ఎవరైతే వాళ్ళ కంట్రోల్లో మీర్ జాఫర్ ఎవరైతే ఉన్నాడని చెప్పే కదా పప్పెట్ బొమ్మ, వాళ్ళు చెప్పినట్టు విన్న మీర్ జాఫర్, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మీర్ జాఫర్నే ఇక్కడ వాళ్ళు బెంగాల్కి నవాబుగా కూర్చోబెట్టారు. సో మళ్ళీ ఇప్పుడు ఎవరయ్యారు, మీర్ జాఫరే మళ్ళీ ఇప్పుడు బెంగాల్కి నవాబ్ అయ్యాడు. ఓకే, సో ఇప్పుడు ద వార్ బిట్వీన్ మీర్ జాఫర్, ఓకే చూడండి, మీర్ జాఫర్కి అండ్ మీర్ కాసిం. ఓకే, మీర్ కాసిం. సో మీర్ కాసిం తన పదవి పోగొట్టుకున్నాడు కదా మళ్ళీ బ్రిటిష్ వారి వల్ల, అందుకని ఇతను కోపంగా ఉన్నాడు. మీర్ జాఫర్ మళ్ళీ పదవి పోగొట్టుకొని మళ్ళీ రెండోసారి ఇక్కడ నవాబ్ అయ్యాడు బెంగాల్కి. సో ఇప్పుడు మీర్ కాసిం అనే వ్యక్తి ఏం చేశాడంటే, సో బ్రిటిష్ వారి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని లోకల్గా ఉన్న రాజులందరి యొక్క సపోర్ట్ తీసుకొని, లోకల్గా ఉన్న రాజుల యొక్క సపోర్టు, అలాగే ఢిల్లీ సుల్తాన్ మొఘల్ చక్రవర్తి షా ఆలం అనే రాజు ఉండే అప్పుడు అతని యొక్క సపోర్టు, అలాగే అవధ్ అనే రాజ్యానికి నవాబుగా షుజా ఉద్దౌలా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరి సహకారంతో బ్రిటిష్ వాళ్ళని ఓడించాలని చెప్పి ఇక్కడ వాళ్ళ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది, వాళ్ళ సైన్యం యొక్క సపోర్టు. సో చూడండి, మీర్ జాఫర్ ప్లస్ మొఘల్ చక్రవర్తి షా ఆలం II ప్లస్ అవధ్ నవాబు షుజా ఉద్దౌలా, వీరి ముగ్గురు సైన్యం కలిసి బ్రిటిష్ వారితోటి చేసిన యుద్ధమే బక్సార్ యుద్ధం. సో ఈసారి ఈ యుద్ధంలో ఏమైంది అని అంటే ఇక్కడ బ్రిటిష్ వారే గెలవడం జరిగింది. ఎప్పుడైతే బ్రిటిష్ వారు గెలిచారో ఇక్కడ మనకు కేవలం అప్పటి వరకు నవాబు బెంగాల్ వరకే పరిమితమైన ఈ యుద్ధం అనేది ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే మొఘల్ చక్రవర్తుల యొక్క బలం కూడా వీక్గా ఉంది అని బ్రిటిష్ వాళ్ళకి అర్థమైపోయింది. అంటే మొఘల్స్ సపోర్ట్ ఇచ్చినా కానీ గెలవలేకపోయారు కదా, ఆ విషయం ఒకటి ఓపెన్ అయిపోయింది. అండ్ అలాగే అవధ్ నవాబ్ కూడా సపోర్ట్ ఇచ్చినా గెలవలేదు కాబట్టి వాళ్ళ సైన్యాలు బ్రిటిష్ వాళ్ళ సైన్యాల కంటే శక్తివంతమైనవి కాదు అని చెప్పేసి ఇక్కడ అర్థమైపోయింది. సో ఇక్కడ ఏమైంది అని అంటే ఇక ఈసారి మళ్ళీ ఇప్పుడు బ్రిటిష్కి ఏదైతే గవర్నర్గా ఎవరు వచ్చారు రెండోసారి బెంగాల్కి గవర్నర్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈసారి మళ్ళీ ఇదంతా యుద్ధంలో గెలిచిన తర్వాత ఈ టైంలో ఏం చేశారంటే మళ్ళీ రాబర్ట్ క్లైవ్ అయితేనే ఇక్కడ మంచి సంధి చేయగలుగుతాడు, అంటే వీళ్ళకు సమర్థవంతంగా వీళ్ళ అనుకూలంగా సంధి చేయగలిగే సత్తా ఒక రాబర్ట్ క్లైవ్కి ఉంటుంది అని ఊహించి మళ్ళీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వారు మళ్ళీ రాబర్ట్ క్లైవ్ని తీసుకొచ్చి మళ్ళీ నువ్వే సంధి చేయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈసారి సంధి అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలలో సంధి ఎవరెవరి మధ్య జరిగింది అంటే నేను చెప్పా కదా. సో ఒకటి మొఘల్ చక్రవర్తి అండ్ రాబర్ట్ క్లైవ్, ఎందుకంటే మొఘల్ చక్రవర్తి షా ఆలం కూడా బక్సార్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఓడిపోవడం జరిగింది. అండ్ అవధ్ నవాబు షుజా ఉద్దౌలా కూడా బ్రిటిషర్స్ యుద్ధం చేసి ఓడిపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరితోటి అలహాబాద్లో సంధి చేసుకున్నాడు ఎవరు, రాబర్ట్ క్లైవ్. అండ్ మీర్ కాసిం ఎవరైతే ఉన్నారో దీంట్లో ప్రధానంగా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ముందు ఎవరైతే వీళ్ళిద్దరిని సేకరించాడో అతను ఆ యుద్ధంతో ఓడిపోవడం అంటే చనిపోవడం అనేది జరిగింది. సో అతని చాప్టర్ క్లోజ్ అయింది. ఓకే, సో ఇక్కడ సరైన సమాధానాలు ఏంటి, అలహాబాద్ సంధి ఎవరెవరి మధ్య జరిగిందంటే రాబర్ట్ క్లైవ్ మరియు మొఘల్ చక్రవర్తి షా ఆలం II, రాబర్ట్ క్లైవ్ అండ్ అవధ్ నవాబ్ షా ఉద్దౌలా. ఓకే, సో ఇది ఈ రెండు మాత్రమే సరి అయినవి. సో మొఘల్ చక్రవర్తికి అవధ్ నవాబ్ అనేది రాంగ్. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15th one. అలహాబాద్ సంధిలో భాగంగా మొఘల్ చక్రవర్తి షా ఆలం II అంగీకరించాల్సి వచ్చిన అంశాలు. సో చూడండి,
మొఘల్ చక్రవర్తి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తన సైన్యం వీక్గా ఉండి ఓడిపోయింది కాబట్టి ఇంకా బ్రిటిష్ వారికి భయపడి వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వచ్చింది. సో అప్పుడు ఆ సంధిలో భాగంగా ఏం మాటలు విన్నాడంటే చూడండి, ఒరిస్సా, బెంగాల్ మరియు బీహార్లలో దివానీ హక్కులను ఆంగ్లేయులకు ఇచ్చాడు. దివానీ హక్కులను అంటే ఏంటి అంటే మీకు చెప్తాను నెక్స్ట్ పాయింట్. ఇదైతే చూడండి, అంటే ఒరిస్సా, బెంగాల్, బీహార్ ఇవన్నీ బెంగాల్ రాజ్యం కింద ఉండేటివి, అలాగే ఇవన్నీ కూడా మొఘల్ చక్రవర్తి కింద ఉన్న ప్రావిన్స్లోని భాగాలు. కాబట్టి ఇక నుండి ఇవన్నీ కూడా ఆంగ్లేయులకి వాటిపైన దివానీ హక్కులు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆంగ్లేయుల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని ఎవరు ఒప్పుకున్నారు? మొఘల్ చక్రవర్తి షా ఆలం II. అండ్ సెకండ్ స్టేట్మెంట్, దివానీ పాలన రెవెన్యూ అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ తమ వద్ద ఉంచుకొని నిజామత్ అధికారాలు అంటే శాంతి భద్రతలు బెంగాల్ నవాబుకి ఇవ్వగా ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి తన ప్రత్యక్ష అధికారాలను కోల్పోయి రబ్బర్ స్టాంప్గా మారిపోయాడు. చూడండి, ఇప్పుడు దివానీ హక్కులు అంటే ఏంటంటే రెవెన్యూ హక్కులు, అంటే భూమి ఉంటుంది కదా ఆ రాజ్యంలో, భూమి పైన శిస్తుని వసూలు చేసే హక్కు మాత్రం బ్రిటిష్ వారికి వెళ్ళిపోతుంది. అంటే ఆర్థిక కార్యకలాపాలన్నీ బ్రిటిష్ వారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేతిలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అండ్ అలా కాకుండా శాంతి భద్రతలు అంటే నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అనమాట. సో నాన్ ఫైనాన్షియల్ థింగ్స్ అంటే లైక్ శాంతి భద్రతలు, ఎడ్యుకేషన్, సో ఇంకా వేరేటి అంటే ఒక డబ్బులు వచ్చేటి కాకుండా మిగతా అంశాలన్నీ కూడా ఇక్కడ రాజు చేతి కింద ఉన్నాయి. కాబట్టి ఆర్థిక నిర్ణయాలు ఏవి కూడా రాజు తీసుకోలేడు. రాజుకి ఏమైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే అప్పుడు రాజు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఈస్ట్ ఇండియా వారు తాము వసూలు చేసిన శిస్తులో నుండి ఇక్కడ రాజుకి ఏమైనా ఇస్తారనమాట. సో రెవెన్యూ అధికారాలు మొత్తంగా ఇక్కడ వెళ్ళిపోయాయి. దీన్ని ఏమంటారంటే ద్వంద్వ పాలన అంటారనమాట. సో ఒకే రాజ్యంలో శాంతి భద్రతలు వచ్చేసి రాజు చేతిలో ఉన్నాయి, షా ఆలం చేతిలో, అండ్ ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలోకి వెళ్ళిపోయాయి. సో ఇక్కడ రెండు కూడా సరి అయిన సమాధానాలే, రెండు కూడా సరి అయినవి. ఓకే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16th వన్, ఏ యుద్ధం అనంతరం హైదరాబాద్ నిజాంల అధీనంలో ఉన్న ఉత్తర సర్కార్ జిల్లాలపై బ్రిటిష్ వారికి అధికారం లభించింది? సో చూడండి, మళ్ళీ మనం ఒకసారి హైదరాబాద్ చరిత్రతోటి మన తెలంగాణ చరిత్రతోటి లింక్ చేసుకుందాం. ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత ఏమైంది అంటే హైదరాబాద్ నిజాంల ఆధీనంలో ఉన్న ఉత్తర సర్కార్లు. అసలు ఉత్తర సర్కార్లు అంటే ఏవి అంటే చూడండి, శ్రీకాకుళం, ఏలూరు, అలాగే రాజమండ్రి, అలాగే కొండపల్లి, దీన్నే ముస్తఫానగర్ అని కూడా అంటారు. ముస్తఫానగర్ ఆర్ కొండపల్లి. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉత్తర సర్కార్లు అంటారు. సో ఇవి అప్పటి వరకు ఎలా ఉండేదంటే నిజాం. ఓకే, అప్పుడు నిజాం ఎవరు అని అంటే రెండవ నిజాం, అయితే మన నిజాంల రాజ్యంలో రెండవ నిజాం అయిన అలీ ఖాన్ చేతి కింద ఉండేటివి. సో ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్నాం ఒరిస్సా, బీహార్ ఇవన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయని చెప్పుకున్నాం కదా ఇందాక, బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి. అందులో భాగంగానే ఇక్కడ రాబర్ట్ క్లైవ్ వెంటనే హైదరాబాద్లో ఉన్న నిజాం అలీ ఖాన్తో కూడా ఒప్పందం చేసుకొని ఈ ఉత్తర సర్కార్లను కూడా పొందడం జరిగింది బ్రిటిష్ వారి కంట్రోల్లోకి. మరి అది ఏ యుద్ధం తర్వాత జరిగిందంటే నథింగ్ బట్ బక్సార్ యుద్ధం. సో బక్సార్ యుద్ధంతో ఏమైంది, సో ప్లాసీ యుద్ధంతో ఏమో వాళ్ళకు రాజకీయ స్థిరీకరణ ఏర్పడడానికి అవకాశం దొరికింది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు. అండ్ బక్సార్ యుద్ధంతో పూర్తిగా ఇంకా వాళ్ళకు బలం చేకూర్చింది. అంటే స్థిరీకరించబడ్డం అంటే భారతదేశంలో వాళ్ళకు ఏ యుద్ధాల వల్ల బ్రిటిష్ వారు ఇంకా గట్టిగా పాతుకుపోయారంటే మొదట ప్లాసీ, తర్వాత బక్సార్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 17th వన్, ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. సరికాని దానిని ఫస్ట్ స్టేట్మెంట్, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలన చేసిన తొలి రాష్ట్రం బెంగాల్. ఓకే రైట్, ప్రత్యక్ష పాలన చేసిన రాష్ట్రం బెంగాల్. అండ్ సెకండ్, బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పాలనా విధానంను 1765 నుండి 72 వరకు అమలులో ఉంది. ఓకే రైట్. థర్డ్ స్టేట్మెంట్, 1772లో బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పాలనను రద్దు చేసి బెంగాల్లో ఈస్ట్ ఇండియా ప్రత్యక్ష పాలన ప్రారంభించాడు. సో ఇప్పుడు ఈ మూడు స్టేట్మెంట్స్ చూస్తే మనకు మూడు సరైన వాటిలాగానే ఉంటాయి, కానీ ఈ కేవలం 1, 2 మాత్రమే సరైనవి. 1, 2 సరైనవి. సరికానిది అని క్వశ్చన్లో అడిగారు కాబట్టి మూడవది మాత్రమే సరికాదు. ఎందుకు సరికాదు అంటే మూడవది చూడండి, ఇక్కడ రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పాలన అంటే ఏంటి, సో రెవెన్యూ వాళ్ళ చేతిలో ఈస్ట్ ఇండియా చేతిలో అండ్ శాంతి భద్రతలు నాన్ రెవెన్యూ థింగ్స్ అన్నీ కూడా రాజు చేతిలో ఇవ్వడం జరిగింది. అయితే 1772లో అలా కాకుండా మొత్తం ఇంకా
రాజుకి మొత్తం ఎలాంటి ఆ మాత్రం కూడా అధికారం లేకుండా మొత్తం వీళ్ళే తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో అలా తీసుకొని కంప్లీట్గా అటు శాంతి భద్రతలైన రెవెన్యూ అయినా మొత్తం పాలనాధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీలోకి తీసుకోవడం అనేది జరిగింది. సో అప్పుడు అక్కడ బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్ కాదు, వారెన్ హేస్టింగ్. ఓకే, వారెన్ హేస్టింగ్ అనమాట. సో అందుకే మనం ఇది థర్డ్ది అనేది తప్పు అని చెప్పుకుంటున్నాం. సరికాంది ఏది అంటే థర్డ్ది మాత్రమే. వారెన్ హేస్టింగ్ అప్పుడు బెంగాల్ గవర్నర్గా ఉండేవాడు. ఓకే, సో అందుకే థర్డ్ది రాంగ్ స్టేట్మెంట్, రాబర్ట్ క్లైవ్ కాదు. ద్వంద్వ పాలన అప్పుడు రాబర్ట్ క్లైవ్, కానీ మొత్తం ప్రత్యక్ష పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ రాబర్ట్ క్లైవ్ కాకుండా వారెన్ హేస్టింగ్ రావడం జరిగింది. ఓకే, సో నవ్ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇవ్వబడిన అంశాలలో మైసూరు రాజ్యానికి సంబంధించిన సరైన వాటిని గుర్తించండి. సో మొత్తానికి ఇంతకుముందు క్వశ్చన్ వరకు 17th క్వశ్చన్ వరకు మనం ఏం చూసామంటే మొత్తానికి బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి బెంగాల్ రాజ్యం మొత్తం వెళ్ళిపోయింది. దానికి వాళ్లకు సహకరించిన ఏ యుద్ధాలు అంటే ఒకటి ప్లాసీ యుద్ధం తర్వాత రాజకీయ స్థిరీకరణ ఏర్పడింది, అంటే ద్వంద్వ పాలన అనేది పాసిబుల్ అయింది. అండ్ బాక్సర్ యుద్ధం, వీటి తర్వాత వీళ్ళకు మొత్తానికే ఇంకా మొత్తం ప్రత్యక్ష పాలన కిందికి ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి బెంగాల్ రాజ్యం అనేది వెళ్ళిపోవడం జరిగింది. కేవలం ఇంకా మొఘల్ చక్రవర్తి షా ఆలం II రబ్బర్ స్టాంప్గా మిగిలిపోవడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే షా ఆలంకి వీళ్ళు మంత్లీ ఇంత పెన్షన్ టైపు ఇవ్వడం అనే పరిస్థితి ఏర్పడింది. సో అతనికి నువ్వు రాజు కదా, నీకు ఇంత పడేస్తాం, ఒక సింగిల్ టైం సెటిల్మెంట్, సో లేదా పెన్షన్, ఈ రకంగా వాళ్ళు కుదుర్చుకొని అతన్ని ఒక సైడ్కి కూర్చోబెట్టేసి పేరుకి రిటైర్డ్ ఒక రాజులాగా ఉంచి మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ చేయడం జరిగింది. సో దాని తర్వాత బెంగాల్ తర్వాత మెల్లమెల్లగా మిగతా ప్రాంతాలకు కూడా వాళ్ళు విస్తరించారు. అవి మెయిన్గా గుర్తుంచుకొని మళ్ళీ చెప్తున్న ప్లాసీ యుద్ధం అండ్ బాక్సర్ యుద్ధం చాలా ఇంపార్టెంట్ బ్రిటిష్ వారి రాజకీయ స్థిరీకరణ దేశంలో ఏర్పడడానికి. ఓకే, ముఖ్యంగా ప్లాసీ యుద్ధం ఫస్ట్. ఓకే, నౌ 18th క్వశ్చన్. మైసూర్ రాజ్యానికి సంబంధించిన అంశాలను గుర్తించండి అంటున్నారు. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే మైసూరు రాజ్యాన్ని 1399లో యదురాయ వడయార్ అనే వ్యక్తి స్థాపించాడంట. ఓకే, 1399లో యదురాయ వడయార్. సో దీన్ని పక్కన పెడితే సెకండ్ స్టేట్మెంట్, ఆధునిక స్వతంత్ర మైసూరు రాజ్యాన్ని 1565లో జరిగిన తల్లికోట యుద్ధం తర్వాత కృష్ణరాజు III వడయార్ స్థాపించాడు. ఓకే, తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. దాని తర్వాతనే వీళ్ళు ఎందుకు మైసూరు రాజ్యం స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది కృష్ణరాజు III వడయార్ నేతృత్వంలో అంటే తల్లికోట యుద్ధానికి ముందు వరకు ఇది విజయనగర రాజుల కింది ఒక సంస్థానంగా ఉండేది మైసూరు రాజ్యం అనేది. అయితే ఎప్పుడైతే 1565లో జరిగిన తల్లికోట యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోయడం జరిగిందో దాని తర్వాత వాళ్ళు వీక్ అయిపోయారనమాట. వాళ్ళ రాజ్యం బలహీనపడడంతో అప్పుడు వీళ్ళు స్వతంత్రంగా రాజ్యాన్ని ప్రకటించుకున్నారు. ఎవరు? మైసూరు రాజ్యంలో కృష్ణరాజు అడయార్, 3వ అడయార్ ఇక్కడ స్థాపించుకున్నాడు స్వతంత్ర రాజ్యంగా. అయితే కృష్ణరాజు అడయార్ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినప్పుడు అతని కింద ఇద్దరు మంత్రులు ఉన్నారు. మంత్రులు అంటే ఒక అతను సేనాధిపతి దేవరాజ్ అనే సేనాధిపతి ఉండేవాడు. దేవరాజ్ అనే సేనాధిపతి అండ్ అలాగే సంజరాజ్ అనే ఇంకొక ఆర్థిక మంత్రి ఉండేవాళ్ళు. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే కృష్ణరాజ్ అడయార్ని తమ కంట్రోల్లో పెట్టుకొని పరిపాలన మొత్తం వీళ్ళిద్దరు చేయడం మాత్రం చూశారు. అంటే మళ్ళీ ఇక్కడ రాజ్ అనే అతను వీక్ అయిపోయాడు. సో ఇలా వీళ్ళిద్దరు అధికారం చెలాయించడాన్ని జరుగుతున్న క్రమంలోనే 1761లో ఒకేసారి హైదర్ అలీ అనే ఒక అధికారి, ఇతను ఎవరో కాదు టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి హైదర్ అలీ అనే అధికారి వడయార్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఇక్కడ మైసూరు రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంటే ఆ ఇద్దరు మంత్రులు సేనాధిపతి అండ్ ఆర్థిక మంత్రులను మళ్ళీ పక్కకు నెట్టేసి సో ఇతను అక్కడ ఆ రాజ్యం మొత్తాన్ని ఆయన హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం అనేది జరిగింది మైసూరు రాజ్యాన్ని. సో ఇవన్నీ కూడా సరైన స్టేట్మెంట్సే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్. ఫతే జంగ్ హైదర్ అనే బిరుదు ఎవరిది అంటే ఫతే జంగ్ హైదర్ అనేది హైదర్ అలీ. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 20th క్వశ్చన్. టిప్పు సుల్తాన్కి సంబంధించిన అంశాలలో సరైన వాటిని గుర్తించండి. ఇతను హైదర్ అలీ మరియు ఫాతిమాల కుమారుడు. అంటే ఎందుకు మనం తల్లినేమో ప్రత్యేకంగా చెప్తున్నామంటే హైదర్ అలీకి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండడం వల్ల ఇలా మెన్షన్ చేస్తున్నారు తల్లి పేరుని. సో హైదర్ అలీ భార్య ఫాతిమా, వీళ్ళిద్దరి కుమారుడు టిప్పు సుల్తాన్.
సెకండ్ స్టేట్మెంట్, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఇతని తండ్రి హైదర్ అలీ చనిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ మైసూర్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. సో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం సందర్భంలోనే తన తండ్రి చనిపోతాడు అనమాట ఒక వ్యాధితోటి. సో అలా చనిపోవడం వల్ల అనుకోకుండా టిప్పు సుల్తాన్ ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించాల్సి వస్తుంది. అండ్ టిప్పు సుల్తాన్ జెండా పైన పులి బొమ్మ ముద్రించబడి ఉంటుంది, షేర్ టైగర్ బొమ్మ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, ఫ్రెంచ్ విప్లవంలోని అతివాదుల సంఘం అయిన జకోబియన్ క్లబ్లో సభ్యునిగా చేరి శ్రీరంగపట్టణంలో జకోబియన్ క్లబ్ను ఏర్పాటు చేయుటకు మద్దతు ఇచ్చాడు. సో జకోబియన్ క్లబ్ అనేది గుర్తుంచుకోండి, ఇదేంటంటే ఫ్రాన్స్ దేశంలో ఉండే ఒక క్లబ్. సో అక్కడ అతివాదులు అంటే ఎవరైతే అతివాదులు ఎక్స్ట్రీమిస్టులు పోరాట వీరులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి మెంబర్షిప్స్ ఉండే ఒక క్లబ్ అనమాట. సో దాంట్లో క్లబ్గా ఇతను ఇక్కడ నుండి చేరడమే కాకుండా శ్రీరంగపట్నం వీళ్ళ క్యాపిటల్ అనమాట. శ్రీరంగపట్టణంలో జాకోబియన్ క్లబ్కి సంబంధించిన ఒక బ్రాంచ్ని కూడా ఏర్పాటు చేయించాడు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఫ్రాన్స్కి సంబంధించిన జాకోబియన్ క్లబ్లో ఇతను మెంబర్షిప్ తీసుకోవడం ఏంటి, వాళ్ళ బ్రాంచ్ ఇక్కడ ఉంచడం ఏంటి అంటే, సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇతను ఫ్రెంచ్ వాళ్ళతోటి తోడుగా ఉన్నాడు. అంటే ఇతనికి ఫ్రెంచ్ వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇతను ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్ తోటే యుద్ధంలో చాలా ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. సో చూడండి, బ్రిటిషర్స్కి ఆపోజిట్ ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్కి వీళ్ళ మైసూర్ రాజ్యానికి బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి సహకరించడం వల్లనే ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఉండడం వల్ల బ్రిటిషర్స్ వీళ్ళపైన పగ పెంచుకోవడం జరిగింది. అంటే బ్రిటిషర్స్ యొక్క టార్గెట్ ఏంటి, ఫ్రెంచ్ వాళ్ళు ఉండకూడదు, అంటే వేరే ప్రత్యర్థులు ఉండద్దు దేశంలో, యూరోపియన్ ప్రత్యర్థులు. అండ్ అట్ ద సేమ్ టైం దేశం మొత్తం వాళ్ళు ఒక్కళ్ళే ఏలాలి. సో ఆ తర్వాత వీళ్ళు మెల్లమెల్లగా మైసూర్ రాజ్యాన్ని కూడా ఓడగొట్టడం అనేది జరిగింది. సో అది ఎలా అనేది చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 21st క్వశ్చన్, ఈ క్రింది వాటిలో టిప్పు సుల్తాన్ యొక్క బిరుదు కానిది ఏది? బిరుదు కానిది ఏది అని అంటే చూడండి, షేర్-ఏ మైసూర్, టైగర్ ఆఫ్ మైసూర్, టైగర్ ఆఫ్ ది ఈస్ట్, సుల్తాన్, ఈ మూడు కూడా టిప్పు సుల్తాన్ యొక్క బిరుదులే. సో ఫతే అలీ సాహిబ్ అనేది టిప్పు సుల్తాన్ బిరుదు కాదు. ఓకే. అండ్ 22nd క్వశ్చన్, ఫ్రెంచ్ విప్లవకారుడు అయిన నెపోలియన్ భారతదేశంపై దండయాత్ర చేయమని ఆహ్వానించిన భారతీయ స్థానిక రాజు ఎవరు? సో నెపోలియన్ని భారతదేశంపై దండయాత్ర చేయమని చెప్పేసి భారతదేశానికి సంబంధించిన స్థానిక రాజు అడిగాడు. సో ఈ నెపోలియన్ ఎవరు అంటే ఫ్రెంచ్ విప్లవకారుడు. సో ఫ్రెంచ్ వాళ్ళతోటి ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయి కదా, సో అందుకని చెప్పేసి వాళ్ళను ఇక్కడికి వచ్చి ఆ నెపోలియన్ సైన్యాన్ని ఇక్కడికి వచ్చి ఇతనికి మద్దతుగా, టిప్పు సుల్తాన్కి మద్దతుగా బ్రిటిషర్స్ పైన యుద్ధం చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో. సో టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్ని ఓడించడానికి ఫ్రెంచ్ సైన్యాల యొక్క మద్దతులో భాగంగా నెపోలియన్ని భారతదేశంపై దండయాత్ర చేసి బ్రిటిష్ వాళ్ళను అంతమొందించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ బ్యాక్గ్రౌండ్. అండ్ 23rd క్వశ్చన్ చూడండి, పయనీర్ ఆఫ్ రాకెట్ టెక్నాలజీ అని క్రింది వానిలో ఎవరిని అంటారు? పయనీర్ ఆఫ్ రాకెట్ టెక్నాలజీ, పయనీర్ అంటే రాకెట్ టెక్నాలజీకి మార్గదర్శకుడు ఎవరు భారతదేశంలో అంటే టిప్పు సుల్తాన్. రాకెట్ టెక్నాలజీని మొట్టమొదటిగా ఉపయోగించిన స్థానిక రాజు ఎవరు అంటే కూడా మన దగ్గర టిప్పు సుల్తానే. సో రాకెట్ టెక్నాలజీ అంటే ఏం లేదు, నిజంగా రాకెట్లు పైకి ఆకాశంలోకి పంపడం అనేది కాదు. ఏవైతే క్యానాన్స్ ఉంటాయో, ఫిరంగులు ఉంటాయి కదా, పెద్ద గొట్టాల మధ్యలో గుండులు ఉంటాయి. సో వెనుక సైడ్ ముట్టిస్తే ఆపోజిట్ రియాక్షన్ తోటి అది ముందుకెళ్తుంది. సో ఆ రకమైన టెక్నాలజీని వాడిన మొదటి స్థానిక రాజు. అలాంటి టెక్నాలజీని, రాకెట్ టెక్నాలజీ, ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ఇట్స్ రియాక్షన్ అనే టెక్నాలజీతో ఇక్కడ ఫిరంగులను ఉపయోగించాడు అని చెప్పడానికి అలా పయనీర్ ఆఫ్ రాకెట్ టెక్నాలజీ అంటారనమాట. అండ్ దీని తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం తీసిపోని విధంగా టిప్పు సుల్తాన్ వ్యాపార అభివృద్ధి కోసం తన పరిపాలనా కాలంలో విదేశాలలో కార్యాలయాలను ఏర్పాటు చేశాడు. అయితే ఈ క్రింద ఇవ్వబడిన దేశాలలో టిప్పు సుల్తాన్ రాయబార కార్యాలయం లేని దేశం ఏది? సో చూడండి, ఇప్పుడు ఎలా అయితే వేరే దేశాల్లో మన ఇండియన్ గవర్నమెంట్ తరఫున రాయబార అంటే అంబాసిడర్ ఆఫీసులు ఉంటాయి కదా, అంబాసిడర్స్ ఉంటారు కదా రాయబారులు. సో ఆ రకంగా అప్పుడు కూడా అతను వేరే దేశాల్లో ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇక్కడ లేని దేశం రాయబారులు ఏది అంటే బ్రిటన్. సో బ్రిటన్కి ఇతనికి శత్రుత్వం కాబట్టి ఈ దేశంలో రాయబారులు లేరు. మిగతా ఫ్రాన్స్ కానీ, టర్కీ కానీ, ఈజిప్ట్లో కానీ ఇతనికి రాయబారులు ఉండేవాళ్ళు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టిప్పు సుల్తాన్ సంస్కరణలలోని అంశాలను గుర్తించండి. ఓకే, ఇతని సంస్కరణలు చూద్దాం. ఇతను ఉన్న కాలంలో ఎలాంటి సంస్కరణలు చేశాడు అంటే, సో చూడండి, ఫస్ట్ వన్ 1796లో నేవీ బోర్డుని ఏర్పాటు చేశాడంట టిప్పు సుల్తాన్, నేవీ బోర్డు. ఆ తర్వాత మంగళూరు, వాజిదాబాద్,
మొలిదాబాద్లలో డాకీ యార్డ్లను ఏర్పాటు చేశాడు. నేవీ బోర్డు ఏర్పాటు చేయడం, డాకీ యార్డ్ అంటే ఎలా అయితే మనకు బస్ డిపోలో బస్ రిపేర్స్ ఇవన్నీ చేయడానికి ఒక ఉంటుందో అలాగే షిప్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేయడం, అలాగే కొత్త వాటిని నిర్మించడం, సో దాన్ని డాకీ యార్డ్ అంటారు. అండ్ సెకండ్ వన్, మైసూరు రాజ్యం అంతటా ద్రవ్య విధానం తూనికలు కొలతలతో ఒక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. అంటే ఒకటే కరెన్సీ అండ్ తూనికలు కొలతలు ఒకేలాగా ఉండే విధంగా. అండ్ మైసూరు రాజ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. మైసూరు రాజ్యంలో దాదాపు 1,00,000 గ్రంథాలతో లైబ్రరీని ఏర్పాటు చేశాడు, 1,00,000 గ్రంథాలతో. బెంగళూరులో లాల్ బాగ్ మరియు బొటానికల్ గార్డెన్ను నిర్మించాడు. లాల్ బాగ్ అంటే లాల్ అంటే రెడ్ కదా, రెడ్ ఎర్రని ఉద్యానవనాలు అని అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే బొటానికల్ గార్డెన్ ఓకే, వృక్షశాస్త్రానికి సంబంధించింది. సో ఇవన్నీ ఇతను ఎలా ఏర్పాటు చేయగలిగాడు అంటే, సో సింపుల్, ఇతను చాలా ఎడ్యుకేటెడ్ ఇక్కడ, సో చాలా విద్యావంతుడు, ఇతను చాలా విద్యావంతుడు. కానీ ఇతని తండ్రి హైదర్ అలీ విద్యావంతుడు కాదు, నిరక్షరాస్యుడు. ఓకే, సో ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే టిప్పు సుల్తాన్ యొక్క సంస్కరణలు మరికొన్ని చూద్దాం. 26th క్వశ్చన్లో ఇతను జాగీర్ వ్యవస్థను రద్దు చేశాడు. జాగీర్ వ్యవస్థ రద్దు చేసి ఏం చేశాడు? సెకండ్ స్టేట్మెంట్ చూడండి. భూమి శిస్తులు నేరుగా రైతుల నుండి వసూలు చేసే ప్రత్యేక అధికారులను నియమించాడు. సో జాగీర్లు అనేవాళ్ళు మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. ఇంతకుముందు రైతుల నుండి శిస్తు వసూలు చేసి మళ్ళీ ప్రభుత్వానికి కట్టేవారు. అలా కాకుండా వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే కమిషన్ తీసుకునేవాళ్ళు మధ్యలో. అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ ప్రభుత్వం తరపున కొంతమంది అధికారులను నియమించడం జరిగింది. అండ్ మైసూరులో వెట్టి చాకిరీ వ్యవస్థను నిర్మూలించాడు. అండ్ 4th స్టేట్మెంట్, మహారాష్ట్రలచే దోచుకోబడిన శృంగేరి దేవాలయానికి మరమ్మతులు చేయించి శారదాదేవి విగ్రహ ప్రతిష్టకు నిధులు కేటాయించి ఆభరణాలు సమర్పించాడు. అంటే పరమత సహనాన్ని ఇతను ఫాలో అయ్యాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో మహారాష్ట్రలో ఒక టెంపుల్ పైన అటాక్ చేసి దాన్ని కొంచెం ధ్వంసం చేస్తే దానికి మరమ్మతులు చేయించి మళ్ళీ అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించి ఆభరణాలు కూడా సమర్పించాడు. ఆ దేవాలయం శృంగేరి దేవాలయం. ఓకే, సో ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నో చేశాడు ఇతడు, ఇక్కడ అన్నీ కూడా సరి అయినవి. అండ్ చివరిగా మనం ఇతని గురించి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే, మౌలిది యుగం అనే పేరుతో 354 రోజుల క్యాలెండర్ను ప్రవేశపెట్టిన రాజు ఎవరు? 354 రోజులతోటి ఒక క్యాలెండర్ని ఇతను ప్రవేశపెట్టాడు. ఎవరు అంటే టిప్పు సుల్తాన్. ఆ క్యాలెండర్ పేరు మౌలిది యుగం. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ అబౌట్ ఆల్ దిస్ వీడియో. టోటల్గా మనం దీంట్లో టిప్పు సుల్తాన్ గురించి అండ్ హైదర్ అలీ గురించి చూసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, అంటే అసలు ఈ బ్రిటిషర్స్కి అండ్ ఈ టిప్పు సుల్తాన్కి కానీ అండ్ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీకి ఎలాంటి యుద్ధాలు జరిగాయి, ఆ యుద్ధాలలో ఎవరు విజయం సాధించారు, అలాంటి అనే విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.